తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేవుళ్లనైనా రాజకీయాలకు దూరం పెట్టాలంది. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీ కోసం వాడినట్లు సాక్ష్యం ఉందా అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. ఏ అంశంలో అయినా అనుమానం ఉంటే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం, మరి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారంలో సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. నెయ్యిని మరోసారి టెస్ట్ చేసేందుకు ఇంకో ల్యాబ్కి ఎందుకు పంపలేదని నిలదీసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. నెయ్యి లోపలికొచ్చే ముందు టెస్టింగ్ మెకానిజం ఉందన్నారు పిటిషనర్ల తరపున లాయర్లు. సీఎం, ఈవో చేసిన ప్రకటనలను వేర్వేరుగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. సీఎం వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని, దీంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారన్నారు. దేవుడి ప్రసాదంలో స్వచ్ఛమైన పదార్థాలు వినియోగించేలా ప్రత్యేక మెకానిజం ఉందన్నారు. అసలు శాంప్లింగ్ జరిగిందా, తప్పుడు నివేదికకు అవకాశం ఉందా అన్న అంశాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ఏ ప్రాతిపదికన బహిరంగ ప్రకటన చేశారన్నది తేలాల్సి ఉందన్నారు న్యాయవాది.